మాది హైదరాబాద్ సార్. నేను అరవల్లో ఉంటాను. ఓకే. సో నేను ఒక 4 ఇయర్స్ నుంచి ఎంఎండి అంటే మోటార్ న్యూరాన్ డిజార్డర్ అని వ్యాధితో బాధపడుతున్నానండి. ఒక్క సెకండ్ సో విత్ యువర్ దానికి పర్మిషన్‌తో నేను రికార్డ్ చేసుకోవచ్చా? చేసుకోండి సార్, చేసుకోండి. ప్లీజ్ ఒక్క సెకండ్ ఆగండి. ఓకే. కమాన్ సార్. ఇది నాకు లాస్ట్ 4 Recording in ఇయర్స్ progress. లాస్ట్ సార్. 4 ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిందండి. హ్మ్. ఫస్ట్ ఒక చేతితో స్టార్ట్ అయింది, ఒక చెయ్యి లేపలేకపోయాను. హ్మ్. సో వెంటనే నేను హైదరాబాద్ లోనే బంజారా కేర్ లో ట్రీట్మెంట్ తీసుకోవడం స్టార్ట్ అయిందండి. హ్మ్. సో వాళ్ళు మెడిసిన్స్ ఇస్తా ఉన్నారు, మెడిసిన్స్ వాడుతా ఉన్నా. ఈలోగా రెండో చేతికి కూడా ఎఫెక్ట్ అయింది. ఓహ్! సో డాక్టర్స్ మెడిసిన్స్ ఇస్తా ఉన్నారు, మారుస్తా ఉన్నారు. వాళ్ళకు కూడా ఏం ప్రాబ్లం తెలియలేదండి. సో హ్మ్. వాళ్ళు ఫైనల్ గా 6 months ఈ మెడిసిన్ ఆ మెడిసిన్ వాడుతా ఉన్నారు. ఇచ్చిన తర్వాత సో హ్మ్. నాకు ఏమి ప్రాబ్లం తగ్గట్లేదు. సో హ్మ్. వాళ్ళు ఇంకా అనేక రకాల టెస్టులు అన్ని చేసిన తర్వాత ఫైనల్ గా వాళ్ళు ఏం చెప్పారంటే ఎంఎండి మోటార్ న్యూరాన్ డిజార్డర్. సో హ్మ్. దీనికి ఈ వారంలోనే మందు లేదు. సో హ్మ్. ఏంటంటే మీరు వాడి మందు ఈ ప్రాబ్లం పెరగకుండా ఉంటది, అంతే హ్మ్. తప్ప మందు లేదు దీనికి అని చెప్పారండి. సో హ్మ్. అప్పటి నుంచి మందులు వాడుతా ఉన్నాను. హ్మ్. ప్రాబ్లం అయితే స్లోగానే పెరుగుతుంది. సో హ్మ్. డాక్టర్స్ ఏం చెప్పారంటే ఈ మందులు వాడకపోతే ప్రాబ్లం ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది, కానీ మందులు వాడుతూ ఉంటే అది స్లోగా పెరుగుతుంది, కానీ అది తగ్గటం అనేది ఇంపాసిబుల్ అని చెప్పారు. సో హ్మ్. ఈ మధ్యలో స్టెమ్ సెల్ ఇంజెక్షన్స్ తీసుకోమన్నారు మంత్లీ హ్మ్. వన్స్. స్టెమ్ ఓకే. సెల్ ఇంజెక్షన్ అంటే ఒక్కొక్కటి 1,20,000 1,30,000 తీసుకుంటున్నారు. ఓహ్! మంత్లీ వన్స్ తీసుకోమంటున్నారండి. మంత్లీ వన్స్ తీసుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. నేను హ్మ్. యాక్చువల్లీ నేను వర్క్ చేసేది ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నా. సో ఓకే. అయినా కానీ నేను నా స్టేజ్కి మించి ఒక 25 lakhs ఖర్చు పెట్టానండి. ఓకే. సో ఈ సమయంలో నాకు అనుకోని రీతిగా మా పాస్టర్ గారి ద్వారా హ్మ్. బివిఎస్ ప్రసాద్ గారి పరిచయం అయ్యి, హ్మ్. బివిఎస్ ప్రసాద్ గారి ద్వారా రమణ గారి పరిచయం అయ్యి, ఇద్దరు కూడా హ్మ్. నాకు ఇట్లా ఈ వాల్టన్, సో విప్రోటన్, విఆర్4 రెండు వాడండి మీకు ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పారు. సో హ్మ్. నేను నేనైతే విశ్వాసం కలిగి, సో పాస్టర్ గారి ద్వారా పరిచయం అయింది కదా, సో ఇన్నాళ్ళు ఎన్నో రకాల మందులు వాడాను, ఈ విధంగా అయినా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడనే విశ్వాసంతో సో December 11th నుంచి స్టార్ట్ చేశానండి. సో హ్మ్. December 11th నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటికి ఆల్రెడీ 3 months అయింది హ్మ్. ఇప్పటికి. సో ఓకే. నేను ఇది వాడటం స్టార్ట్ చేసిన తర్వాత ఒక హ్మ్. 1 week 10 days తర్వాత నా హ్మ్. బాడీలో కొద్దిగా చేంజెస్ ఏమంటే హ్మ్. బాడీ అనేది గట్టిపడిందండి. సో వావ్! మొదటగా లూజ్ గా ఉండేది బాడీ, హ్మ్. గట్టి పడటం స్టార్ట్ అయింది. సో వెరీ గుడ్. తర్వాత హ్మ్. విపరీతమైన పెయిన్స్ నాకేంటంటే కాళ్ళు చేతులు తల ఒక రకమైనటువంటి పెయిన్స్, భరించలేని పెయిన్స్ వచ్చాయి. హ్మ్. కానీ అది నేను రమణ్ గారితో ప్రసాద్ గారితో చెప్తే ఇది నీకు మంచి షైను, సో హ్మ్. నీకు ఇది కంటిన్యూ చేయి, 6 months to 1 year వాడితే మీకు కంట్రోల్ అవుతుంది, కంటిన్యూ చేయండి అని చెప్పారు. సో హ్మ్. నాకు విప్రోటెన్ విఆర్4 రెండు వాడుతున్నాను. సో హ్మ్. ఎంతో కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది సార్, అయినా కానీ హ్మ్. సో నాకు రిజల్ట్ కనపడుతుంది. అంటే నాకు బాడీలో కొద్దిగా శరీరం గట్టిపడుతుంది, ఒళ్ళు నొప్పులు వచ్చాయి. హ్మ్. ఇంతకాలం వేరే మందులు వాడినప్పుడు ఈ ప్రాబ్లం లేదండి, అంటే హ్మ్. ఈ రిజల్ట్ అనేది కనపడలేదు. సో ఇది హ్మ్. వాడినప్పుడు బాడీలో ఏదో చేంజెస్ అయితే కనపడుతున్నాయి. సో హ్మ్. దేవుడు ఏ విధంగా నన్ను స్వస్థపడతాడనే విశ్వాసంతో అది హ్మ్. డబ్బుల పరంగా ఎంత ఇబ్బంది అయినా కానీ వాడుతున్నానండి. సో హ్మ్. అంటే నేను ఇప్పుడు బయటికి వెళ్ళడానికి విత్ ఫ్యామిలీ సపోర్ట్ తోటే వెళ్ళాలి. వాష్రూమ్కి ఓహ్! వెళ్ళాలన్నా వీళ్ళు పట్టుకోవాలి. ఓహ్! అంతకుముందు అదే కండిషన్, ఇప్పుడు కూడా అదే కండిషన్ ఉన్నాను, కానీ హ్మ్. కొంచెం బాడీ గట్టిపడటం, పెయిన్స్ ఓహ్! అయ్యి వచ్చి అంటే నేను ప్రాబ్లం అనేది పెరగట్లేదేమో అని అనిపిస్తుందండి. వెరీ ఉమ్, గుడ్ సార్. హ్మ్. నా సెన్స్ అట్లా అనిపిస్తుంది. హ్మ్. సో దేవుడి దయ వల్ల ఈ మందులు ఈ కంటిన్యూ చేస్తే 6 months 1 year అయితే నా పని నేను చేసుకోగలుగుతాను విశ్వాసంతో ఈ సార్. విఆర్4 వాడుతున్నానండి. ఇదే నా టెస్ట్ మనీ. సార్ అయితే ఈ మోటార్ న్యూరాన్ డిజార్డర్‌కి ప్రపంచంలో మందులు లేదంటారు కదా సార్. నెలలో మీకు 1,20,000 పెట్టి ఇంజెక్షన్ చేసుకోమనేవాళ్ళా? అవును సార్, అవును. అలా మీరు వేయించుకున్నారా సార్?
వేయించుకున్నాను సార్. నేను ఒక 7-8 తీసుకున్నాను సార్. ఓకే. అప్పుడు 7, 8 తీసుకున్నారంటే దాదాపు మీరు ఒక 10 లక్షల దాకా ఖర్చు పెట్టారు. ఓన్లీ అవును సార్. ఇంజెక్షన్స్‌కి. ఇంజెక్షన్స్‌కి అవును సార్. అవును. టోటల్‌గా ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టుంటారు సార్ ఈ సమస్య వచ్చిన తర్వాత? 25 lakhs అండి. ఓకే. సో, అప్పుడు అవన్నీ వాడినప్పుడు రాని ఇది ఇప్పుడు అప్పుడు వాడినప్పుడు ఇలాంటి ఫీలింగ్స్ లేవా? మీరు బయట ఇటువంటి ట్రీట్మెంట్ ఫీలింగ్స్ తీసుకున్నప్పుడు? ఏమి లేవండి. అవును. అటువంటి ఓకే. ఫీలింగ్స్ పెయిన్స్ రావటము, ఆ! బాడీ అనేది గట్టిపడటం, ఆ ఫీలింగ్స్ ఏమీ లేవు. ఇది ఆ! వాడిన తర్వాత ఆ ఫీలింగ్స్ వచ్చాయి. ఫీలింగ్సే కాదు, ఆ! నిజంగా కూడా బాడీ గట్టిపడటం, ఆ! పెయిన్స్. వెరీ గుడ్. వెరీ హ్మ్. గుడ్. చిన్నగా ఇప్పుడు బాత్రూమ్‌కి కాస్త లేచే ఇది గోడ పట్టుకొని నడవగలిగే విధంగా అయ్యారా? అంతకుముందు ఎవరో ఒకరు సపోర్ట్ లేదు ఉండేదన్నారు. సార్. లేదు. లేదు. నన్ను పట్టుకునే తీసుకెళ్ళాలి వీళ్ళు ఇప్పుడు కూడా. హుహు. ఓకే. సో, మీ హ్మ్. బాడీలో అయితే చేంజింగ్ అనేది వచ్చింది. ఆ! కొంచెం అది బాడీ గట్టి పడుతుంది. ఆ! సో, అంటే విపరీతమైన పెయిన్స్ అయి వచ్చాయి సార్. సో, ఓకే. దానివల్ల నాకు ప్రసాద్ గారు, రమణ గారు ఆ మంచి షైన్ మీరు ఇది కంటిన్యూ చేయండి అని చెప్పారు. వెరీ గుడ్. సో, అదే విశ్వాసంతోటి కంటిన్యూ చేస్తున్నాను సార్. థాంక్ యూ సో మచ్ సార్. మీకు ప్రొడక్ట్ ఇచ్చిన రమణ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సార్. థాంక్ యూ సో మచ్ కామేశ్వరరావు గారు వచ్చి థాంక్ యూ సార్. థాంక్ యూ మాట్లాడినందుకు. సార్. హ్మ్. రమణ సార్. రామేశ్వరరావు గారు నమస్తే అండి. ఆ! మీరు ఆహ్, ఒకసారి అన్‌మ్యూట్ చేసుకోండి సార్. కామేశ్వరరావు గారు. సార్ మీకు సార్. సార్. వీడియోకి ఇబ్బంది గాని, వీలైతే ఒకసారి కెమెరా ఆన్ చేయండి. మీ ఫోటో అయినా కనీసం కనిపిస్తుంది. ఓకే సార్. అంటే నాకు నెట్ పైన ఓకే సార్. ఓకే సార్. ఒక్కసారి అసలు మీ పొజిషన్ ఏంటనేది కూడా మాకు తెలుస్తుంది. ఎందుకంటే నేను కూడా మిమ్మల్ని ఎప్పుడు కలవలేకపోయాను. సార్. సార్. ఓకే. ఓకే సార్. ఓకే. సార్. సార్. ఓకే. కనపడుతుందా సార్? ఎస్ సార్. ఎస్ సార్. కనబడుతున్నారండి. సార్ యాక్చువల్‌గా మీ కండిషన్ ఏంటంటే ఒకప్పుడు డిటరేట్ అవుతా ఉండేది. రాను రాను కూడా మీ సిట్యుయేషన్ అనేది క్షీణించిపోతా ఉండేవి కండరాలు. యెస్. అవును సార్. అది మీరు ఎప్పుడైతే VR4 కన్జంప్షన్ మొదలుపెట్టారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జరిగే డిఫరెన్స్ ఏంటి అనంటే, ఆ డిటరేషన్ స్టేజ్ అనేది స్టాప్ అయిందండి. హ్మ్. సో, వన్స్ అనే డిటరేషన్ అనుకుంటున్నాను సార్ స్టార్ట్ నేను అయిన కూడా. తరువాత మీకు మళ్ళీ అగైన్ అక్కడి నుంచి సెల్ రీజనరేట్ అవుతూ మళ్ళీ కండిషన్ ఇంప్రూవ్‌మెంట్ స్టేజ్ అనేది మొదలైంది సార్. సార్. సో, ఖచ్చితంగా మీరు వాడండి. 100% మీ పనులు మీరు చేసుకోవడానికి మీరు నమ్మే ఆ దేవుడి సహకారంతో ఈ ప్రొడక్ట్ అద్భుతంగా పనిచేస్తుందని నేనైతే 100% విశ్వసిస్తున్నాను సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ అండి కామేశ్వరరావు గారు. థాంక్ యూ సార్. సో, మీరు చూసారు థాంక్ యూ వెరీ మచ్ ప్రపంచంలోనే సార్. మందులు లేని ఒక సమస్యకి ఈరోజు మనం బివి రమణ గారి ద్వారా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చేశాం. ఎంఎన్‌డి అనేది చాలా పెద్ద విషయం సార్. తెలిసిన వాళ్ళకే దాని గురించి అర్థమవుతుంది. మరి అటువంటి దానిలో కూడా ఒక మంచి ఫలితాలు రావడం అనేది గొప్ప విషయం. ఈ నల్ల అల్లానికి ఉన్నటువంటి గొప్పతనం అని భావిస్తా ఉన్నాం. మరి రమణ సార్ నెక్స్ట్ మీ తరపున ఎవరిని అన్‌మ్యూట్ చేయమంటారు? సార్ అందులో రెడ్మీ నోట్ ఐ థింక్ బాలకృష్ణ గారు వారు. రెడ్మీ నోట్.